ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు. నిరుద్యోగ యువతకు నష్టమా? నమస్కారం, నేను మీ సూర్య. మీరు చూస్తోంది పాయింట్ బ్లాంక్ విత్ సూర్య. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఈ జీవోని ప్రభుత్వం నిన్ననే విడుదల చేసింది. ఈ నిర్ణయంపై ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిస్తుంటే, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతలో ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దీనివల్ల లాభం ఏమిటి? దీనివల్ల నష్టం కూడా ఏమిటి? ఈరోజు పూర్తి విశ్లేషణ చూద్దాం. ప్రభుత్వ అభిప్రాయ ప్రకారం అనుభవజ్ఞులైన ఉద్యోగులు మరికొంతకాలం సేవలో కొనసాగితే పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని భావిస్తోంది. 30 నుంచి 35 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులు ప్రభుత్వ వ్యవస్థకు ఒక బలమని ప్రభుత్వం చెబుతోంది. వారి అనుభవం కొత్త ఉద్యోగులకు మార్గదర్శకంగా ఉంటుందని, పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంతరాయం లేకుండా పూర్తవుతాయని వాదిస్తోంది. అయితే ఈ నిర్ణయంతో అత్యంత ఆందోళన చెందుతున్న వర్గం నిరుద్యోగ యువత. అసలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లే ఆఫ్ల సంఖ్య అధికమవుతుండడంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులు ఈ నిర్ణయంతో ఒకంత బాధను వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలు కోసం ఎంతో కఠోర శ్రమతో సిద్ధమవుతున్నారు. కొంతమంది 4 సంవత్సరాలు, కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలకు పైగా కూడా పరీక్షలు రాస్తున్నారు. వారి జీవిత లక్ష్యం ఒక్కటే, ఒక్క ప్రభుత్వ ఉద్యోగం. ఇలాంటి సమయంలో రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెరగడంతో కొన్ని పోస్టులు ఖాళీ కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చని, దాంతో కొత్త నియామకాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది. మాకు కూడా ఒక అవకాశం కావాలి, మా కష్టానికి విలువ ఇవ్వాలి అని వేలాది మంది ఉద్యోగార్థులు కోరుతున్నారు. అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి, రిటైర్మెంట్ వయస్సు మాత్రమే ఉద్యోగ అవకాశాలను నిర్ణయించదు. కొత్త పోస్టుల సృష్టి, ఖాళీలను సమయానికి భర్తీ చేయడం, ప్రభుత్వ నియామకాలు, బడ్జెట్, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉద్యోగాలపై ప్రభావం చూపే అంశాలే. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు తప్పు కాదు, నిరుద్యోగ యువత కూడా తప్పు కాదు. అసలు అవసరం అనుభవాన్ని గౌరవిస్తూనే కొత్త తరానికి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానాలు రూపొందించడం, అదే నిజమైన అభివృద్ధి, అదే సమతుల్యత. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలుగా కొనసాగడం సరైన నిర్ణయమేనా, లేక యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేలా మార్పులు అవసరమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నేను మీ సూర్య. ఇది పాయింట్ బ్లాంక్ విత్ సూర్య. జై హింద్.